మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసలు డీపీఆర్ లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చెరువులు శుభ్రం చేసి డ్రైనేజ్ నీరు మూసీలో కలవకుండా చూడాలి, కానీ పేదల ఇల్లు కూల్చడం దేనికి అని ఈటెల ప్రశ్నించారు. కూల్చివేతలకు ఉపక్రమిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని ఈటెల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 2-3 నెలలుగా బస్తీలలో నివసించే పేద ప్రజలు, మూసీ నది పక్క పొంటి ఇల్లు కట్టుకొని జీవించేటువంటి ప్రజలకి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నను కన్నగడ్డను వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వచ్చిండ్రు. 10 మంది ఇళ్లలో బట్టలు ఉతికిన వాళ్ళు, 10 మంది ఇళ్లలో అంట్లు తోమిన వాళ్ళు, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, పండ్లు అమ్ముకున్న వాళ్ళు, హమాలి పని చేసిన వాళ్ళు, అడ్డ మీది కూలీలుగా పని చేసుకున్న వాళ్ళు, సుతారి పని చేసుకున్న వాళ్ళు, ఆటో నడుపుకున్న వాళ్ళు, రిక్షా నడుపుకున్న వాళ్ళు ఒక తరం త్యాగం చేసి పైసా జమ చేసుకొని 100 గజాలు 80 గజాలు జాగాలు కొనుక్కుంటారు. వాళ్ళు బాధ్యత పట్టములు కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కొని ఇవాళ చనిపోయిన శవం కిరాయి ఇంట్లో ఉంటే రోడ్డు మీదనే వేయాలి. ఇవాళ అనాథ శవంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి రేకుల షెడ్లు వేసుకున్న వాళ్ళు, ఇవాళ ఇంత స్లాబ్ వేసుకున్న వాళ్ళు అకారణంగా వచ్చి ఇది గవర్నమెంట్ భూములలో కట్టుకున్న ఇండ్లు, ఇది చెరువు బఫర్ జోన్లో కట్టుకున్న ఇల్లు, చెరువు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇల్లు, ఇది మూసీ నది రివర్ బెడ్లో కట్టుకున్న ఇల్లు, ఇది మూసీ నది బఫర్ జోన్లో కట్టుకున్న ఇల్లు అని చెప్పి